హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజైతే చికెన్ కర్రీ చేయబోతున్నాను. 31st నైట్ మా చిన్నబ్బాయి చికెన్ కర్రీ చపాతీ అడిగాడు. సో ఈరోజు నేను అది చేస్తున్నాను. నేను ముందుగానే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా అవి మొత్తం కలిపి పెట్టేసుకున్నానండి. పలావ్ ఆకులు, మిరియాలు, లవంగ, యాలకులు అన్నీ కలిపి పెట్టేసుకున్నా ఒక హాఫ్ అన్ అవరు. తర్వాత ఆయిల్ వేసుకొని ఇది మొత్తం అందులో వేసుకోవాలండి. అంటే చికెను చాలా రకాలుగా చేయొచ్చండి. చికెన్ కర్రీ, ఫ్రై అని వీటిల్లోనే రకాలుగా చేయొచ్చు. ఎన్ని రకాలు చేసినా చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇలాగా ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ ఒక 4 టమాటాలు సన్నగా తరిగి పెట్టినవి కలుపుకోవాలండి. ఫస్ట్ కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం కదండి, అది కొంచెం ఉడకగానే తర్వాత ఇవి వేసి కలుపుకోవాలి బాగా. తర్వాత మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఉడికిపోయింది. ఇలాగ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చికెన్ కర్రీ. అప్పుడప్పుడు ఇలా చేస్తాను నేను. మనకి కావాల్సినంత ఆల్రెడీ అందులోంచి వాటర్ వస్తుందండి. మనకు కావాల్సిన కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపేసి పెట్టుకోవాలి. ఫైనల్గా వచ్చేసి దీనిలో కొత్తిమీర అండ్ పుదీనా తుంచి ఫైనల్గా కలుపుకోవాలండి. ఇదిగో కర్రీ చూసారు కదండి, ఇలా ఉంది. మా అబ్బాయి కోసం చపాతీ కూడా చేశాను.